మనకున్న ఆస్తులన్నీ ఒకసారి పక్కన పెడితే ఆస్తులు ఇది కూడా జీవించుకోవడం ఆస్తారు. ఇది ప్రపంచంలో ఎక్కడా పండని ఎర్ర చందన పంట. ప్రపంచంలో ఎక్కడా పండదని నేను చెప్పట్లేదండి. సైంటిఫిక్గా మీరు గూగుల్ చెక్ చేసుకున్న శేషాచల కొండల్లోనూ శేషాచల కొండ పరిసర ప్రాంతంలో మాత్రమే పండింది. దాని రాయలసీమ పిలుస్తున్నాం. రాయలసీమ లేక శేషాచలం అంటే ఇవి 6 జిల్లాలండి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. ఈ 6 జిల్లాల్లో మాత్రమే ఎర్రచందనం అనే పంట క్వాలిటీగా పండుతుంది. ఎక్కడేసినా మొక్క బ్రతికింది, ఎక్కడేసినా మొక్క బ్రతుకుతుందండి. మీరు ఏమనుకోవచ్చు, మీ ఫోన్ సైడ్లో పెట్టుకోవచ్చని మనం చేస్తున్నాండి. ఎందుకంటే మెసేజెస్ చెప్పకూడదు. మన టైం అంటే ప్రపంచంలో ముఖ్యమైనది ఏంటంటే టైం అండి. సమయం చాలా అంటే ఏదన్నా పోగొట్టుకుంటే సంపాదించవచ్చు, కానీ సమయాన్ని సంపాదించుకోగలుగుతామండి. సమయం తెచ్చుకోలేము, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా. సో సమయం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో కొద్దిసేపు మనం ఇక్కడ ఉన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మేము వచ్చాం కాబట్టి మా వైపు నుంచి నేను నా పేరు జాన్ పచ్చిపాల్ అండి. నేను కంపెనీ పేరు వచ్చేసి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ అండి. బహుశా బ్రోచర్ మీకు ఇచ్చే ఉంటారు మేడం గారు. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ, దీన్ని షార్ట్కట్లో ఎస్పీపీ అంటాం. 2017లోనే ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. దానికి గల కారణం ఏంటి చూడండి. ఇక్కడ ఒక మీకు చూపిస్తున్నాను. ఏపీ గవర్నమెంట్ ఎన్ఎస్ఎడ్ రెడ్ శాండల్ రేట్స్. ఏపీ గవర్నమెంట్ జియో నెంబర్ ఇచ్చింది 256 అని. 2015లో ఒక జియో వచ్చింది. జియోని కాలేని హక్కు నాకు కానీ ఎవరికి మిగతా వారికి ఎవరికి కూడా లేదండి. ఇది గవర్నమెంట్ ఆర్డర్. అంటే 2015లో ఎర్రచందనం ఇంత రేటుకి అమ్మవచ్చు అనేది మొట్టమొదటిసారి మన ఏపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది. 2015 ముందు ఇది ఇల్లీగల్. మొక్క వేయకూడదు, పెంచకూడదు, కట్ చేయకూడదు, అమ్మకూడదు. కేవలం శేషాచలం కొండలో మాత్రమే ఉండేది ఇండియన్